అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత 20 రోజులు నెల రోజుల నుండి పెడన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, దాని మీద అధికారులు వ్యవహరిస్తున్న తీరు, అలాగే 2025 సంవత్సరం నుండి దేవాలయ భూముల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాల మీద సుమారు 5-6 సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. నిన్నగాక మొన్న పెడన నియోజకవర్గంలో కలెక్టర్ గారు నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఈ 2 అంశాల మీద, అంటే దేవాలయ భూముల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాల మీద చర్యల గురించి, అలాగే పంచాయతీ చెరువులను ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వుకుని మట్టి అమ్ముకుంటున్నారు, ఈ రెండింటి మీద కూడా కలెక్టర్ గారికి రాతపూర్వకంగా కంప్లైంట్లు ఇచ్చి చర్యలు తీసుకోమని అడిగితే కలెక్టర్ గారు వ్యవహరించిన తీరు చాలా బాధాకరంగా అనిపించింది మాకు. ఒక న్యాయవాదిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా, ఒక జనసేన నాయకుడిగా గత సంవత్సరం నుంచి మేము 4-5 సార్లు కంప్లైంట్లు ఇచ్చి మళ్ళీ మొన్న మన నియోజకవర్గం వచ్చారు కదా అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి నేను వెళ్తుంటే అసలు మనం చెప్పే సమస్య పూర్తిగా వినకుండా, దాన్ని అవగాహన చేసుకోకుండా, ఏరో అక్కడ డిపిఓ ఉన్నాడు లేకపోతే ఇంకో ఆఫీసర్ ఉన్నాడని ఆ పేపర్ వాళ్ళకి ఇచ్చేయటం యథాలాపంగా గత సంవత్సరం నుంచి జరుగుతున్నట్టుగానే మళ్ళీ జరిగింది. డిపిఓ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆమెను కూడా ప్రశ్నిస్తే ఆమె కూడా చాలా అరగంటగానే సమాధానం చెప్పింది. వీళ్ళ అధికారుల ప్రవర్తన చాలా బాధాకరంగాను అవమానకరంగాను ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్కి కూడా మేము సఫిషియెంట్ టైం ఇచ్చాం. ఈ విషయం మీద ఎమ్మెల్యే గారికి కూడా రాతపూర్వకమైన కంప్లైంట్ ఇచ్చాం, ఓరల్గా చెప్పాం. ఆయన కూడా సుమారు 3 నెలలు టైం తీసుకున్నారు. దీని మీద మాట్లాడతాను, పరిష్కారం చేద్దాం, ఏదో ఒకటి మాట్లాడదాం అని చెప్పి 3 నెలలు టైం తీసుకుని కూడా మేధాలాపంగా ఆయన వ్యవహార శైలికి అనుగుణంగానే ఎటువంటి చర్య తీసుకోకుండా దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్లక్ష్యం వహించే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ, అలాగే జరిగిన అక్రమ మట్టి తవ్వకాలకు దేవస్థానాలకి పెనాల్టీ కట్టించాలని కోరుతూ, అలాగే పంచాయతీ చెరువుల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై మట్టి దొంగల మీద మరియు ఆ మట్టి దొంగలకి అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చి వారు తవ్వుకోవడానికి సహకరించిన పంచాయతీ అధికారులు, డిపార్ట్మెంట్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఉదయం, అనగా ఎల్లుండి నుంచి ఉదయం 9 గంటల నుంచి నేను నా అనుచరులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి నిర్ణయించుకున్నాము. ఈ నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ చేయడానికి, కొనసాగించడానికి సిద్ధపడ్డాం. మా ప్రాణాల మీదకి కూడా మేము తెచ్చుకుంటున్నాం. ఇది ప్రమాదం అని తెలిసి కూడా మేము ఈ న్యాయ పోరాటంలో దేవాలయ భూముల్ని కాపాడుకోవాలని, జరిగే అన్యాయాలను అక్రమాలను ఆపాలని కోరుతూ మేము ఈ కార్యక్రమానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి పార్టీలకు అతీతంగా సమాజ శ్రేయస్సు కోరుకునేవారు, దేవాలయ భూముల్ని కాపాడాలి అని అనుకునేవారు పార్టీలకు అతీతంగా, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజానీకాన్ని కూడా నేను కోరేది ఏంటంటే మీ అందరి సహకారం నాకు అందించి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నేను మనపూర్వకంగా కోరేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సమస్య యొక్క జెన్యూనిటీ, ఈ సమస్యలో ఉన్న నిజాయితీని, ఏ సమస్య మీద అయితే మేము పోరాడుతున్నామో అందులో ఎంతవరకు న్యాయం ఉంది, ఈ సమస్య న్యాయమైనదా కాదా అనే విషయాన్ని గుర్తించి మీ అందరి తోడ్పాటు మాకు అందించి ఈ సమస్య పరిష్కారంలో మీ చొరవ, మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకటించిన ప్రకారం రేపు ఉదయం నేను ఆమరణ నిరాహార దీక్షకి నా అనుచరులతో పాటు కూర్చోబోతున్నాను. ఆ విషయాన్నే మరోసారి ఈ ప్రజానీకానికి, జనసేన పార్టీ నాయకులకి, ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యలు ఎన్నిసార్లు పరిష్కారం కావాలని అధికారుల చుట్టూ తిరిగినా వాళ్ళు చూపించిన నిర్లక్ష్య ధోరణి మాకు చాలా బాధాకరం అనిపించింది. అందువల్లనే మేము ఈ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవాలనే కఠినమైన నిర్ణయానికి రావడం జరిగింది అని తెలియజేస్తున్నాం. మొన్న సాయంత్రం నేను గూడూరు మండలం, గూడూరు గ్రామంలో కానీ, ముక్కొల్లు శివారు నాగవరం గ్రామంలో కానీ, దేవాలయ భూముల్లోనూ అలాగే పంచాయతీ చెరువుల్లోనూ జరిగే అక్రమ మట్టి తవ్వకాల గురించి అనేక సార్లు కంప్లైంట్లు ఇచ్చి విసిగి వేసారిపోయాం. ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి ఫైనల్గా ఈ సమస్యల పరిష్కారానికి ఈ నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అలాగే నష్టపోయిన పంచాయతీలకి, దేవాలయాలకి
ఈ మట్టి ఎవరైతే తవ్వి అమ్ముకున్నారో వారి దగ్గర నుంచి నష్టపరిహారం కట్టించాలని డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను అని నేను అనౌన్స్ చేసి 24 గంటలు దాటిపోయింది. ఇది 3వ రోజు కూడా వస్తుంది. ఈ రోజు వరకు సంబంధిత అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా గవర్నమెంట్ నుంచి నన్ను అప్రోచ్ అవుతారేమో, ఈ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యి అందరం హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నాం. కానీ అటువంటి ప్రయత్నాలు ఏమీ గవర్నమెంట్ వైపు నుంచి జరగలేదు.